మనోహర్ నరోత్తం జోషికి బాల్ వేస్తున్నాడు. రెండు రన్లు వచ్చాయి. దీంతో అద్భుతమైన అర్ధ సెంచరీ పూర్తయింది నరోత్తం జోషికి. శభాష్! అద్భుతం. పద్నాలుగో ఓవర్ ముగిసేసరికి అయిన స్కోరు మొత్తం 100 రన్లు, 1 వికెట్ నష్టానికి. అందులోంచి 76 రన్లు నరోత్తం జోషి చేశాడు. ఇక ఏమనిపిస్తుందంటే నరోత్తం జోషి ఒక్కడే తన భుజ స్కంధాల మీద ఈ మ్యాచ్ని తీసుకెళ్తాడని కొందరు వ్యక్తులు అపోహపడుతున్నట్టున్నారు. బీంకున్న యోగ్యతలు నరోత్తం జోషికి సమానంగా ఉంటాయని. కానీ చూస్తుంటే ఆ అపోహ తొలగిందనిపిస్తోంది. ఇక బంతి గాల్లో ఎగురుతోంది. చూస్తుంటే మళ్ళీ బౌండరీ దాటిపోతుంది అనిపిస్తోంది. భీమ్ వదలదు భీమ్. నా కొడుకు యోధుడు, యోధుడు. ఏ ఇంటిని మమ్మల్ని మోసం చేసి లాక్కోవడం జరిగిందో దాన్ని మళ్ళీ ఖచ్చితంగా ఇప్పించి తీరతాడు. మాకు డబ్బులు ఇచ్చేయండి, మేము ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాం. అసలు ఎక్కడి డబ్బులు? చూడండి, మీరు ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదు. నీ మెదడుగా చెడిపోయిందా? నువ్వు క్రికెట్ ఎలా ఆడతావు? అసలు క్రికెట్ ధనికులు అలాగే పెద్ద జాతి వాళ్ళు ఆడే ఆట. భువన్ బాబాయ్ హంతకుడికి శిక్ష పడి తీరాల్సిందే. ఇక దానికోసం ఇదొకటే మార్గం ఉంది. ఈ పోరాటం తేలిక కాదని, కష్టమైందని నాకు తెలుసు. అయినా సరే నేను వెనకడుగు వెయ్యను. పోరాడతాను, అలాగే గెలుస్తాను కూడా. చాలా బాగుంది భీమ్, భలే పట్టుకున్నావు. భీమ్రావ్ వెనక్కి తోశాడు కదా, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నావు నరోత్తం జోషికి సమానమైన యోగ్యతలు భీమ్రావ్లో లేవు అని. నువ్వన్నది నిజమే. భీమ్రావ్ నరోత్తం జోషి కంటే చాలా ముందున్నాడు. ఏం పర్వాలేదు, నువ్వు చాలా అద్భుతంగా ఆడావు. ఇక ఇప్పుడు కొత్త బ్యాట్స్మెన్ వస్తున్నాడు, సురేష్. ఇక సురేష్ రాగానే సిక్సర్ బాదాడు. నరోత్తం టీంలో ఒకరిని మించి ఒకరు మహారథులుగా ఉన్నారు. చూసుకొని శుభ్రం చేయలేవా? ఇదిగో అన్నా. మీరా? నమస్కారం అన్నా. నమస్కారం. ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు? పెద్ద జాతి ఇంకా చిన్న జాతి వాళ్ళ మధ్య క్రికెట్ పోటీలు జరుగుతున్నాయన్నా, చూడ్డానికి వస్తారా? అరే ఎందుకు రాను? మన పెద్ద జాతి వాళ్ళందరూ చిన్న జాతి వాళ్ళని ఎలా మట్టి కల్పిస్తున్నారో చూస్తాను. అయితే పద, మరి చూద్దాం, బాగుంటుంది. పద. నేను కూడా వెళ్తాను చూడ్డానికి. ఏం చూడ్డానికి వెళ్తావు బాబు? పెద్ద జాతి వాళ్ళతో మనకు పోటీ చెప్పు. మన జాతి వాళ్ళు ఎలాగో ఓడిపోతారు కదా. మన జాతి ఓడిపోయినా సరే, కానీ మొదటిసారి పెద్ద జాతి వాళ్లకు సవాలు విసరడానికి నిలబడింది. నువ్వు చెప్పింది కూడా నిజమే. పద, నేను కూడా చూడడానికి వస్తాను. పద. భీమ్,
నేనేమనుకున్నానంటే నరోత్తం అవుట్ అవగానే వీళ్ళందరూ అయిపోతారని. కానీ ఇందులో అందరికందరూ ఆటగాళ్ళలాగే ఉన్నారు. గత 3 ఓవర్లలో వీళ్ళు 27 పరుగులు చేశారు. ఇప్పుడు వీళ్ళకి బౌలింగ్ ఎవరు వేస్తారు? బౌలింగ్ నేనేస్తాను. వద్దు, మీరు బౌలింగ్ వేయడం ఎందుకు? ఏ? మీకు ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా పడలేదు. పైగా అందరికంటే ఎక్కువ రన్లు ఇచ్చావు. మీరు బౌలింగ్ వేయడానికి వెళ్ళకూడదు. నువ్వు భీమ్రావు టీంలో చేరిపోయి ఆడు. వాళ్ళందరికీ నువ్వు ఆడుతున్నట్టుగా కనిపించు. ఇక ఆటలో ఏ భాగమైతే కనిపించదో ఆ భాగంలో నువ్వు మా అందరి కోసం ఆడాల్సి ఉంటుంది. ఇక అందుకు బదులుగా నేను నీకు సొంతంగా ఒక ఇల్లు ఇస్తాను. నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే నేనేదో వాళ్ళతో చేతులు కలిపాను అన్నట్టుగా. నేను మాట్లాడుతుంది దాని గురించి కాదు. ఇక ఈ విషయంలో నాకేం వాదించాలని లేదు. నాన్నా, మరి బౌలింగ్ ఎవరు వేస్తారు? నాకు కూడా బంతి ఇవ్వండి, నేను కూడా బౌలింగ్ వేస్తాను. భీమన్నయ్య, నాకు కూడా నన్ను నేను రుజువు చేసుకోవాలని ఉంది. దీపక్, భీమ్ తను చిన్నపిల్లాడు. ఈ పిల్లాడు బౌలింగ్ వేస్తాడా? అవునా? ఈ చిన్న పిల్లడు బౌలింగ్ వేస్తాడా? రా, బౌలింగ్ వేయి. చూడు నేను ఎలా బౌండరీ దాటిస్తానో. నాన్నా, ఏ పోరాటంలో అయినా ఆత్మవిశ్వాసం అనే ఒక ఆయుధం కూడా ఉంటుంది కదా. ఇక దీపక్లో నాకు ఏదైనా చేసి చూపించాలన్న ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఒకసారి వీడికి బౌలింగ్ ఇచ్చి చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. ఇదిగో వెళ్ళు. అయ్యో, ఇదేంటి? బస్తీ వాళ్ళ తరపు నుంచి బౌలింగ్ వేయడానికి ఒక పిల్లాడొచ్చాడు. పెద్దవాళ్లను బాధేశారని వాళ్ళు ఒక పిల్లాడిని బౌలింగ్ వేయడానికి ముందుకు తోశారు. చూద్దాం ఇప్పుడు ఈ పిల్లాడు వాళ్ళ ఇంటిని ఎలా కాపాడుకుంటాడో. గుడ్డులోంచి బయట పడనేలేదు. భీమరావు ఇంత పెద్ద బాధ్యతను ఈ పిల్లాడికి ఇచ్చేశాడు. ఏంటి భీమ్, ఇప్పుడు ఈ పిల్లోడు నన్ను అవుట్ చేస్తాడా? రారా, మొదటి బాల్కే సిక్సర్ కొడతాను. ఇక ఈ రామ్జీ స్టంప్ కు తాకించాడు. అలాగే ఎంపైర్ కి అప్పీల్ చేయడం జరిగింది. ఇక ఎంపైర్ అవుట్ ఇచ్చేశాడు. ఇక ఇది నరోత్తం టీంలో 3వ వికెట్ పడిపోయింది. మరో కొత్త బ్యాట్స్మెన్ వస్తున్నాడు, వివేక్. బ్యాట్స్మెన్ తిరిగి షాట్ కొట్టాడు. బాల్ చాలా పైకి వెళ్ళిపోయింది. ఈసారి వదిలేయకూడదు. ఇక బాల్ పట్టుకోవడానికి వస్తున్నాడు నట్వర్. తను ఇప్పటికే 3 క్యాచ్లు వదిలేశాడు. ఇక ఈ క్యాచ్ పట్టుకోవడం కూడా తన వల్ల అయ్యే పని కాదు. నట్వర్ పట్టుకో. అమ్మా, నేను బంతిని పట్టుకున్నానమ్మా, నేను బంతిని పట్టుకున్నానమ్మా, నేను బంతిని పట్టుకున్నాను. హే! అయ్యో, ఏం చేస్తున్నారు? ఏంటి నాటకం? క్యాచ్ పట్టుకున్న తర్వాత ఎవరైనా తల్లి ఆశీర్వాదం కోసం వెళ్తారా? సార్, ఇది కేవలం క్యాచ్ పట్టిన సంతోషం కాదు. తనకు జీవితంలోనే మొదటిసారి అనుభూతి కలిగింది. తను తన ప్రత్యర్థులతో పోరాడగలడని, తన ప్రత్యర్థుల్ని మైదానంలోంచి బయటకు పంపించగలడని. ఎందుకంటే జీవితమంతా
స్వయంగా బయటికి గెంటివేయబడుతూ వచ్చాడు కదా, అందుకే ఈ రోజు సంతోషంగా ఉన్నాడు. సంతోషాన్ని పొందనివ్వండి సార్, వచ్చేస్తాడు తను. ఈ రోజు నువ్వు మీ అమ్మ మనసును గెలుచుకున్నావు. నటవరన్నా, ఇక వచ్చేయండి. వెళ్ళు, మంచిగా ఆడు. ఇక వెళ్ళు. బాలాన్నయ్య, బాలాన్నయ్య వదలకండి, పట్టుకోండి బాలాన్నయ్య. అన్నయ్య! శబాష్ బాలబాబు గారు. బస్తీ వాళ్ళ బాల్ ని బౌండరీ దాటించడానికి వస్తున్నాడు కొత్త బ్యాట్స్మెన్. నరోత్తం టీంలో ఒక రన్ తోడైంది. బ్యాట్స్మెన్ బ్యాట్ తిప్పి షాట్ కొట్టాడు. ఇక భీమ్రావ్ బంతిని వదిలేశాడు. ఇక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి మొత్తం స్కోరు 152. అంటే బస్తీ వాళ్ళ టీం గెలుపు కోసం చేయాల్సినవి మొత్తం 153 రన్లు. అది అసంభవం, అసాధ్యం కూడా. అలాగే ఇది చిన్న జాతి వాళ్ళ స్తోమతకు మించినది. వీళ్ళు ఒకవేళ 20 రన్లు చేసినా కూడా అదే ఎక్కువ. చూడండి, ఇప్పుడు మనం బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముందు మన లక్ష్యం ఏముండి తీరాలి అంటే మనం ఆల్ అవుట్ కాకూడదు అని. ఓవర్లు మొత్తం ఆడాలి. నువ్వు బెంగపడకు భీమ్, మేము ఆడతాం. అలాగే వాళ్ళను బాగా విరగదీస్తాం కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో మనమే గెలుస్తాం. బాలాన్నయ్య, అంతా మీ ఇద్దరి చేతుల్లోనే ఉంది. ప్రారంభం బాగుంటే అప్పుడే మనం గెలవగలుగుతాం. చూడండి, నాకు తెలుసు ఈ పరుగులు చాలా ఎక్కువే ఉన్నాయి, కానీ వాళ్ళందరూ కూడా ఈ పరుగులను 20 ఓవర్లలోనే చేశారు. అలాగే మనకు కూడా 20 ఓవర్లు లభిస్తాయి. కేవలం మన ఆలోచన ఎలా ఉండి తీరాలంటే మనం వాళ్ళ నుంచి ఒక్క రన్ ఎక్కువగా ఎలా దొంగిలించడానికి ప్రయత్నించాలా అని. నువ్వేం ఆందోళన పడకు భీమ్, మేము మొత్తం ప్రాణం పెట్టి ఆడతాం. పదండి మనోహర్ బాబాయ్, పదండి. మీరేం కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. మీరే చెప్తుంటారు కదా, ధైర్యంతో దేనైనా సరి సాధించొచ్చని. మనం గెలిచి తీరుతాం. అందరికంటే ముందు బౌలింగ్ వేయబోతున్నారు వాళ్ళ కెప్టెన్ నరోత్తం జోషి. ఇక నరోత్తం జోషి ఒక ఫాస్ట్ బౌలర్. మొదటి బంతి వేయబోతున్నారు బాలాకు. ఇక దీనికి ఒక్క రన్ కూడా రాలేదు. ఏంటి బాలా, బాల్ కనిపించడం లేదా? సరే బాలా అన్నయ్య, ఏం పర్వాలేదు. రెండో బాల్ వేయడానికి నరోత్తం జోషి బయలుదేరాడు, కానీ బంతి బాలాకు కనిపించలేదు. చూస్తుంటే నరోత్తం టీం బస్తీ టీం ని తేలిగ్గా మట్టి కరిపించేలా ఉంది. ఇక మూడో బాల్ బాలా దాన్ని బౌండరీ దాటి బయటకు పంపించాడు. 4 రన్లు, 4 పరుగులు.
మనకు 4 పరుగులు వచ్చాయి. చాలా బాగుంది బాలా, చాలా బాగుంది. మనం తప్పకుండా గెలుస్తాం. నరోత్తం జోషి ఇంకొక బాల్ వేశాడు. ఇక అది పొరపాటున బంతి బ్యాట్కి తగిలింది. ఇక బాలా ఎలాగోలా 1 రన్ తీసుకున్నాడు. బాబాయ్, బ్యాట్ ఇలా పట్టుకోండి. చాలా వింతగా ఉంది మైదానంలో. కూరగాయల మనోహర్కు బ్యాట్ ఎలా పట్టుకోవాలో భీమ్ చూపించడం జరుగుతోంది. నరోత్తం జోషి బంతి వేశాడు. ఇక ఇది అవుట్. బస్తీ టీంలో మొదటి వికెట్ ఇప్పుడే పడిపోయింది. ఇప్పుడు రాబోతున్న బ్యాట్స్మెన్ టీ కొట్టు జనార్దన్. జనార్దన్ బాబాయ్, ఓవర్ అయిపోయింది, మీరు అక్కడికి వెళ్ళండి. మొదటి ఓవర్ ముగిసిన తర్వాత రెండో బౌలర్ వస్తున్నాడు, ప్రభాకర్. ప్రభాకర్ బంతి వేగంగా వేశాడు. బాలా బలంగా కొట్టాడు. తను 1 రన్ తీసుకున్నాడు. ప్రభాకర్ రెండో బాల్ వేశాడు, కానీ జనార్దన్ దాన్ని చూడలేకపోయాడు. బస్తీ వాళ్ళు మ్యాచ్ లో ఎలా గెలుస్తారు? ఇక దీనికి 4 రన్లు. 4 రన్లు. ఇక ప్రభాకర్ బంతి వేగంగా వేస్తున్నాడు. టీ కొట్టి జనార్దన్ కి ఆయన బంతిని కొట్టడానికి ప్రయత్నించాడు. ఇక తను హిట్ వికెట్ అయిపోయాడు. బాబాయ్, అద్భుతం. ఇదేంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. శబాష్, శబాష్. అలా వికెట్లు కొడితే అవుటే అవుతారు. నట్వరన్న కాస్త చూసుకోండి. బాలు చూసుకొని జాగ్రత్తగా కొట్టండి. ఇక ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు నట్వర్. ఈయన్ని చూస్తుంటే బహుశా బ్యాటే ఎక్కువ బరువు ఉంటుందనిపిస్తుంది. చూస్తుంటే భీమ్రావ్ నట్వర్ను పరిహాసం చేయించడానికే ఆడడానికి తీసుకొచ్చాడనిపిస్తోంది. రన్స్ ఇలాగే దొంగిలించాల్సి ఉంటుంది. ఇక నరోత్తం జోషి బంతిని వేస్తున్నాడు నట్వర్ కు, కానీ నట్వర్ బాల్ ను చూసుకోలేకపోయాడు. ఇక ఇది క్లీన్ బౌల్. నాకేమనిపిస్తుందంటే బస్తీ వాళ్ళ టీం 50 రన్నుల కంటే ఎక్కువ చేయగలదని. దీపక్ వెళ్ళు. దీపక్ భీమ్, దీపక్ చిన్నపిల్లాడు. భీమ్, నేనేమంటున్నానంటే దీపక్ ను ఉండనివ్వు, నేను వెళ్తాను. వద్దు బాబాయ్, నాకేమనిపిస్తోందంటే దీపక్ కూడా అవకాశం ఇచ్చి చూద్దాం. బహుశా ఏమైనా చేస్తాడేమో. మీరు తర్వాత వెళ్ళండి. వెళ్ళు దీపక్. ఏ దీపక్, నువ్వు చేయగలవు. నువ్వు చేయగలవు దీపక్. ఇక ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు. ఓ, ఒక చిన్నారి పసి పిల్లవాడు. తన పేరు దీపక్. అయ్యో,
ఆ పిల్లాడు ప్యాడ్ కట్టుకొని నడవలేకపోతున్నాడు. ఇక తన రన్ కోసం ఏం పరిగెత్తుతాడు? నువ్వు చేయగలవు, సరేనా? నాకు ఒక్క రన్ చేసివ్వు. అవుట్ అవ్వాలి, వెయ్యి. ఇక నరోత్తం జోషి సిద్ధంగా ఉన్నాడు దీపక్ బౌలింగ్ వేయడానికి. నరోత్తం జోషి పరిగెత్తాడు, ఆయన బాల్ వేశాడు. ఇక ఇది క్లీన్ బౌల్డ్.